అందరికీ నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేయని అక్రమాలు లేవు. మరీ ముఖ్యంగా దేశ యావత్తు ఆంధ్రప్రదేశ్ని ఏసడించుకునే పరిస్థితి, చిన్నచూపు చూసే పరిస్థితి ఏంటంటే అప్పులు తేవటం అనేది సామాన్య విషయమే. గత ప్రభుత్వం కొంత చేస్తే ఈ ప్రభుత్వం 10 లక్షల కోట్లు తెచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మొత్తం కలిసి ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత 2,60,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర అప్పు ఉంటే ఈరోజు 10 లక్షల కోట్లకు వెళ్ళిపోయింది ఆ అప్పు. ఇంత ఘనమైన అప్పు చేసి కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు కూడా తాకట్టు పెట్టాడు. ఈ విషయాన్ని అప్పట్లోనే వైజాగ్లో 13 ప్రభుత్వ సంస్థల్ని తాకట్టు పెట్టి ఆ రోజు ఈయన 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. దగ్గర ఈ వైజాగ్ ఆస్తుల్ని 13,000 కోట్లేనండి, 25,000 కోట్లు 13,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. లిక్కర్ బిజినెస్ తాకట్టు పెట్టి 40,000 కోట్ల రూపాయలు పైగా తాకట్టు పెట్టాడు. అలానే రోడ్లు భవనాల శాఖను తాకట్టు పెట్టి 7,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టి 370 కోట్ల రూపాయలు ఏపీఎఫ్డిసి హెచ్డిఎఫ్సిలో తాకట్టు పెట్టి 370 కోట్లు అప్పు తెచ్చాడు. అసలు ఆంధ్రప్రదేశ్ ఘనకీర్తిని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? నిన్నటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిలో ముందుకెళ్తూ 33,000 ఎకరాలు రాష్ట్ర రాజధాని కోసం సేకరించి సుమారుగా 700 కోట్ల రూపాయలతో సచివాలయం నిర్మిస్తే నువ్వు ఏం చేసావు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి మచ్చు దొరకలేదు. ఇంత సిగ్గుమాల పరిపాలన చేస్తూ కూడా బహిరంగ సభల్లో చెప్పిన అబద్ధం చెప్పకుండా సిద్ధం 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 అని పెద్దగా అరుస్తుంటే ప్రజలు నమ్ముతారనుకుంటుంటే నీ భ్రమ. ఈరోజు యావత్ ప్రజానికానికి తెలిసింది. ఈరోజు ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్నవాడివి, రేపు ప్రజల ఆస్తులు మరి ఒరిజినల్ డాక్యుమెంట్స్ చేయండి, మేము రిజిస్ట్రేషన్ చేసి మీకు ఒక ఫోటోస్టాట్ పేపర్ ఇస్తామంటున్నారు. దాన్ని మాత్రం తాకట్టు పెట్టి అమరని గ్యారెంటీ ఏమిటి? ఇంత వరస్ట్ పరిపాలన గత ప్రభుత్వాలు దేశంలో ఎక్కడా లేవు. ఒకవైపున శాంతి భద్రతలు రాష్ట్రంలో అదుపులేవు, ఒకవైపున హింస, ఎటు చూసినా కూడా కేసులు బనాయించటం, ఈ విధంగా ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం, 10 లక్షల కోట్లు అప్పు తేవటం, కేవలం 2 లక్షల కోట్ల పైగా నవరత్నాల ముసుగులో మీరు ఇచ్చిన అమౌంట్ తప్ప అసలు మీరు చెప్పుకోవడానికి ఏమీ లేదు. దోపిడీ, మరి ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, ఈ విధంగా రాష్ట్ర వ్యాప్త గంజాయి దేశవ్యాప్తంగా సప్లై చేయడం తప్ప సిగ్గుమాల ప్రభుత్వం అంటే మీదే. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రభుత్వ చర్యని తీవ్రంగా ఖండిస్తూ ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ప్రజలు క్షమించాలని మీరు దిగిపోయేలోపు మరి చీకటి చట్టాలు ఎన్నో చేయబట్టి ఇవాళ కూడా బయట వెలుగులో రాబట్టి ఇవన్నీ తెలిసినాయి. లేకపోతే ఒక్కటి కూడా తెలిసేది కాదు చట్టంలో మీరు చేసినవి. అది కోర్టు డైరెక్షన్లు ఏం జరిగినాయి. అందరికీ కూడా యావత్ ప్రజానికి విజ్ఞప్తి ఏంటంటే మీరు తక్షణమే స్పందించి రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీకి డిపాజిట్లు కూడా గల్లంత చేయాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వాన్ని, ఉమ్మడి సంఖ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి మీరందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జోహార్ ఎన్టీఆర్.